ఇంపుగా ఉంటాయండి. దేవుని వాక్యం చాలా చేదుగా ఉంటుంది. విన్నా, అది నిజమే. దేవుడితో వచ్చాడు, సద్భక్తితో బతకను ఉద్దేశించినట్లా హింస కలిగి హింస కలగాలి. ఇక్కడ ఎవరికి హింస ఉందా? హింస లేదు. శ్రమ లేని వాడు క్రైస్తవుడే కాదని చెప్తారు. పగడాల ప్రవీణ్ గారు ఉన్నారండి, ఆయన అబ్సాక్షి అవుతూ వచ్చాడు. ఎవరి కోసం? ఆయన ఆల్రెడీ అంటే ఆయన దేవుని పరిచయం చేస్తూ వచ్చాడు. ఆయన ఏం వేరే, కానీ ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు, కానీ అబ్సాక్షిగా. కానీ లోకం ఎలా చిత్రీకరించిందో తెలుసా? ఆయన తప్పదాగి చనిపోయాడని చెప్తారండి, యాక్సిడెంట్ అయ్యి. అది వినండి, చూడండి. మీరు ఈ ఫోన్ మావాడు చెప్తూ వచ్చాడు, మన అరిచేతిలో ఉంది. మనం ఏం చేస్తామంటే ఆ రీల్స్ చూస్తాం, కానీ అసలైంది చూడం. ఆల్రెడీ బుక్ ఆఫ్ జాషర్ ఉంది, ఆ బుక్ ఆఫ్ యూనోక్ ఉన్నాయి, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. మన మోషే రాసినవి కూడా గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ ఇస్రాయల్ దగ్గర మనం డబ్బులు కట్టి, ఇస్రాయల్ యూదులకి మనం ఆన్లైన్లో డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు మనకి. మిగతా పుక్కిడి పురాణాలు చాలా పెడతారు, అవన్నీ అబద్ధాలు. అవన్నీ మనం ఏంటంటే అవి చూస్తాం. యేసు ప్రభు పెళ్ళయిందని ఒకటి పెడతాడు, అబ్బా నిజంగా పెళ్ళయిందని ఇంకోటి చూస్తాడు.